క్షణక్షణం పోరాటం కణక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు మదనపల్లె నైట్ హాల్ట్ రహస్యమేంటి? చంద్రబాబు మంత్రోపదేశం తమ్ముళ్లు పాటిస్తారా? తిప్పారెడ్డి నరేష్ రెడ్డిలను కట్టడి చేయడం ఎలా? రాబిన్ టీం సర్వే ప్రకారం మదనపల్లె గెలుపు సీటు. షాజహాన్ రాక జనసేన పొత్తులతో పార్టీకి ప్రాణం. వాయల్పాడు ఇంతియాజ్ను చింతల ఓడించినట్లు మదనపల్లె దేశం నేతలు టీడీపీని ఓడించి కాళ్లు నరుక్కుంటారా? రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్. నియమావళిని నిర్దేశిస్తూ పార్టీలకు ఈసీ లేఖలు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి. ర్యాలీలు సభలకు 48 గంటల ముందే అనుమతి. పోలింగ్ రోజు అభ్యర్థి ఏజెంట్కు మాత్రమే వాహనం. కులాన్ని తాకట్టు పెట్టిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ చిరంజీవుల గురించి మాట్లాడడమేంటి? పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించి తీరుతాం. బలిజ కాపుల ఆశాజ్యోతి పవన్ను పిఠాపురంలో ఓడించడం మీ తరం కాదు. జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు ఫైర్. సోమిరెడ్డి తమ్ముడు నా మొదటి భర్త. మా కుటుంబ సభ్యుల్ని ఒప్పించే రెండో పెళ్లి. వేమిరెడ్డి సేవాభావం నచ్చే పెళ్లి చేసుకున్నా. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. వైఎస్ఆర్ పార్టీ ట్రోలింగ్ పై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే, బుధవారం మదనపల్లె చంద్రబాబు పర్యటన రహస్యాలేమిటి? బాబు అక్కడ తమ నైట్ హాల్ట్ లో స్థానిక నేతలకి ఏం చెప్పబోతున్నారు? వైసీపీ కీలక నేతలు డాక్టర్ దేశాయ్, నరేష్ కుమార్ల కట్టడికి టీడీపీ వేస్తున్న ఎత్తుగడ ఏంటి? మదనపల్లె తెలుగు తమ్ముళ్లు బాబు మాట ఆలకిస్తారా? ఆలకలు కొనసాగించి పుట్టి ముంచుతారా? తెలుసుకోవాలంటే ఇదిగో మన జనసైనిక్ న్యూస్ ఛానల్ సంచలన కథనం మీకోసం. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు మదనపల్లెకు వస్తున్నారు. ఇక మదనపల్లె రాజకీయాలు ఎంపీ మిథున్ డేగ కళ్ల పర్యవేక్షణలో ఉండనే ఉంటాయి. చంద్రబాబుకు మదనపల్లె కానీ ఇక్కడి టీడీపీ నేతలు కానీ కొత్త కాదు. ఈ నేతల వ్యవహార శైలి, కలహాలు పార్టీని బలహీనపరిచిన తీరు చంద్రబాబుకు ఆవేదన మిగిల్చాయి. ఈ ఎన్నికలు టీడీపీకి జీవన్ మరణాలు. పార్టీ బతికి బట్ట కడితే అన్నీ ఉంటాయి. పార్టీనే లేకపోతే ఇక మిగిలేది రాజకీయ శూన్యమే. ఈ విషయాలనే బాబు స్థానిక నేతలకు వివరించబోతున్నట్టు సమాచారం. టీడీపీ నిరంతరం చేసే ప్రజాభిప్రాయ సర్వే ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి గెలుపోటముల మధ్య తేడా కేవలం 2.5 నుంచి 6,000 ఓట్ల తేడా మధ్య ఉంటోందని ఇటీవల అంచనాకు వచ్చినట్టు ఆ పార్టీ రాబిన్ శర్మ టీం జిల్లా పరిశీలకులు మన జనసైనిక్ న్యూస్ ఛానల్కు స్పష్టం చేశారు. అధికార పక్షం నియోజకవర్గం ఎన్నికల రాజకీయం మోస్ట్ సైంటిఫిక్గా చేస్తోంది. నియోజకవర్గం మొత్తంలో కుగ్రామాలతో కలిపి ఎన్ని ఉన్నాయి? వాటి కులపర నిష్పత్తి, గత 3 ఎన్నికల్లో సదరు కులాల ఓటింగ్ సరళి ప్రభావం చూపగలిగితే మోతుబరి వర్గాలు, వ్యక్తులు తదితర పక్కా డేటా కేవలం ఎంపీ మిథున్, డాక్టర్ దేశాయ్ దగ్గర మాత్రమే ఉండగా అలాంటి సమాచారం అసలు టీడీపీ దగ్గర ఉందో లేదో అని టీడీపీ కీలక నేతలు బిక్కమొహాలు వేస్తున్నారు. కుల సంబంధాలు, ఎన్నికల విజయాల్లాంటి మర్మ రాజకీయ జీవ పదార్థం టీడీపీలో ఒక్క రాటకొండ కృష్ణసాగర్ అలియాస్ రాటకొండ సాగర్ రెడ్డికి తప్ప మరెవ్వరికి ఆ ఎరుకే లేదనడంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ పరమైన కారణాలతో బలమైన బలిజలు మదనపల్లెలో టీడీపీకు గుడ్డిగా మద్దతిచ్చే దశను దాటేశారు. జగన్ సంక్షేమ పథకాలతో టీడీపీ బీసీ ఓటు బ్యాంక్ ధ్వంసమైంది. స్థానిక టీడీపీ నేతల అతివాదం, బాధ్యతారాహిత్య ధోరణులతో ఆ పార్టీకి వెన్నెముకలాంటి అత్యంత బలమైన వాల్మీకి ఒడ్డెర కులాల్లో అసహనం, అసంతృప్తి ఆవరిస్తోంది. పాల ఏకరి నాయుని వారు వైసీపీ టీడీపీ మధ్య సగం సగం అయిపోయారు. ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం టీడీపీకి అండాదండా ఇస్తుండగా బలమైన మాల, దళిత, క్రైస్తవ వర్గం టీడీపీకి దూరంగా ఉన్నాయి. ఇక షాజహాన్ టీడీపీ తీర్థం అభ్యర్థిత్వం ఇక్కడి తెలుగుదేశానికి కలిసి రాగా జనసేన అలయన్స్ టీడీపీకి ఊపిరి ఊదుతోంది. నియోజకవర్గంలోని రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె టౌన్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి సవాలు విసురుతుండగా మదనపల్లె రూరల్ మండలం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సింహ గర్జన చేస్తోంది. ఈ నేపథ్యంలో ముచ్చటగా 3 సార్లు నియోజకవర్గంలో ఓడిపోయిన టీడీపీని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యతను ఇక్కడి పచ్చ నేతలకు చంద్రబాబు బోధన చేయబోతున్నట్టు స్థానిక టీడీపీ భీష్ముడు మన జనసైనిక్ న్యూస్ ఛానల్కు తేట తెల్లం చేస్తున్నారు. 2009లో వాయల్పాడులో టీడీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ను దించినప్పుడు అప్పటి టీడీపీ నేత ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేసినట్టు ఇక్కడి నేతలు చేస్తే ఇక ఓ 15 ఏళ్లు మదనపల్లె మావోయిస్టు
వోళ్లు రాజకీయం మర్చిపోవాల్సిందే అంటున్నారు సదరు మదనపల్లె రాజకీయ భీష్మాచార్యులు. రేపు అంటే బుధవారం రాత్రి ఇక్కడే బస చేసే స్థానిక నేతలకు చంద్రబాబు చేసే రాజకీయ మంత్రోపదేశం, ఆపై నేతల వైఖరి, వ్యవహారం మదనపల్లె టీడీపీ విజయాన్ని డిసైడ్ చేస్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ప్రవర్తన నియమావళి నిర్దేశిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా లేఖలు రాశారు. ఇందులో పార్టీలకు పలు షాకులు ఇచ్చారు. ఎన్నికల వేళ కోడ్ అమలు నేపథ్యంలో తమ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పేశారు. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తప్పవన్నారు. ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీలకు రాసిన తాజా లేఖలో స్పష్టం చేశారు. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతితోనే ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. అలాగే సభలు సమావేశాలు పెట్టుకోవాలన్నా, కరపత్రాలు పంచాలన్నా సువిధ యాప్లో అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పేశారు. అలాగే రాష్ట్రంలో ఇకపై జరిగే ప్రచారాలకు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు ముఖ్య నేతలు తమ ప్రచార వాహనాల అనుమతుల్ని సీఈఓ స్థాయిలోనే తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాజకీయ పార్టీలు తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈఓ వద్దే తీసుకోవాలన్నారు. వివిధ జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తుంటే స్థానిక జిల్లా రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో సభలు ర్యాలీలు పెట్టుకోవాలంటే 48 గంటల ముందు అనుమతి కోరాలన్నారు. పోలింగ్కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచార అనుమతులు ఇవ్వబోమన్నారు. అలాగే పోలింగ్ రోజు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్కు కలిపి 2 వాహనాలను మాత్రమే నియోజకవర్గంలో తిరిగేందుకు అనుమతిస్తామన్నారు. లోక్సభ అభ్యర్థులకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి కార్యకర్తలకు లేదా ఏజెంట్కు మరో వాహనం అనుమతిస్తారు. ఇందులోనూ డ్రైవర్తో పాటు 5 కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. చంద్రబాబు పర్యటన విజయవంతమే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. క్యాడర్ ను కార్యోన్ముఖులను చేస్తూ సభకు తరలి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో నిమ్మనపల్లె మాజీ ఎంపీపీ దంపతులు పారిజాత మల్లికార్జున్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లి అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరును ఖరారు చేసిన మరుక్షణం నుంచే ఆయన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. అందరితో కలియ తిరుగుతూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. 10 రోజులుగా తెలుగుదేశం నాయకుల ఇళ్లకు వెళ్లి కలుసుకుని యోగక్షేమాలు వాకప్ చేస్తున్నారు. మంగళవారం నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున దంపతులను వెంగంవారిపల్లెలోని వారి స్వగ్రామంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బుధవారం మదనపల్లిలో జరుగునున్న అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి రాజా వెంకటేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మధుబాబు, తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, బాలస్వామి, సీనియర్ తెదేపా నేత నీలకంఠ, మాజీ కౌన్సిలర్ బండి నాగరాజు, మోడం సిద్దప్ప, జనసేన నాయకులు జంగాల శివరాం, దారం అనిత, కత్తి లక్ష్మణ, బాలుస్వామి, టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, వెంకటరమణ యాదవ్, జీవి నాయుడు, సహదేవ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ దేవ రమేష్, సంగం సీనాథ్, జయచంద్ర, బాలమలి శేఖర్, హనుమంతు, మాజీ సర్పంచ్ ఆర్కే సీనా, బసినికొండ విజయ్, రామాచర్లపల్లి వెంకటరమణ, నవీన్ చౌదరి, యుగంధర్, విజయమ్మ, నాగమణి, నాగూర్వలి, షంషీర్, గిరీష్, పెద్ద సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ మాట్లాడి ఒక కార్యాచరణ పనిచేయాలా, అందుకోసం క్షమించాలని చెప్పి అందరికీ ఎవరికైనా ఒకవేళ మైక్ ఈకపోతే క్షమించాలని కోరుతున్నాను. ముఖ్యంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ నేను పేరు చెప్తే మళ్ళీ మీకు లేట్ అవుతుందని నేను దయచేసి పెద్దలందరికీ, నా ముందు కూర్చోన్న తెలుగుదేశం పార్టీ సర్వస్వం, తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్న మీరు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. రేపు పెద్దలు జాతీయ అధ్యక్షులు, మంచికి మారిపోయారు, అభివృద్ధికి విజనరీ, రాష్ట్రానికి ఒక దిక్సూచి, దేశానికి రాజకీయంగా ఒక దురంధరుడిగా పనిచేసిన కులాన్ని తాకట్టు పెట్టిన ముద్రగడ పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి మాట్లాడే అర్హతే లేదు. పిఠాపురంలో జనసేనాది నేతను ఓడించడం ఎవరితరం కాదు. పొంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంట్ సీటులోనూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడిస్తామని జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు స్పష్టం చేశారు.
బలిజ కాపు కులాన్ని వైసీపీకి తాకట్టు పెట్టిన ముద్రగడ పద్మనాభం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని రామాంజనేయులు ఎద్దేవా చేశారు. స్థానిక బర్మావిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలిజ కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని ముద్రగడ రాజకీయంగా ఎదిగినట్లు తెలిపారు. అలాంటి వ్యక్తి ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీలో చేరి తమ అధినేతను విమర్శించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు బలిజల ఆశాజ్యోతి పవన్ ను ఓడించడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని, వారి ఆటలు సాగవన్నారు. జన సైనికులతో పాటు బలిజ కులస్తులంతా ఇక్కడ మీ కుటుంబాన్ని ఓడిస్తామని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ఓడిస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పడం తమ జాతిని తక్కువ అంచనా వేయడమేనన్నారు. పుంగనూరులో మీ నాన్న పెద్దిరెడ్డితో పాటు రాజంపేటలో పోటీ చేస్తున్న నిన్ను, తమ్మళ్లపల్లిలో మీ బాబాయిలను ఓడిస్తామని రామాంజనేయులు శపథం చేశారు. నా సేనకు నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ ముద్రగడను బలిజ కులం అంతా చీకొడుతోందన్నారు. సమావేశంలో జనసేన నేతలు దారం హరిప్రసాద్, నాయని జగదీష్, కోటకొండ చంద్రశేఖర్, గణేష్, రూపా, సోను, సుప్రీం హర్ష, నవాజ్, అర్జున, గంగాధర్, యాసిన, శేఖర్ పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకటించిన 2-3 అసెంబ్లీ అభ్యర్థులపై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతపురం, విజయనగరం, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలోని ఒక్కొక్క స్థానంలో అభ్యర్థుల మార్పు ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించి 10 రోజులైనా ఆయా నియోజకవర్గాలలో పనితీరు మెరుగవ్వలేదు. అనంతపురం జిల్లా మడకశిర స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు సాగడం లేదు. తాజాగా ఈ సీటుకు కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అభ్యర్థినిగా డాక్టర్ నెలవల విజయశ్రీ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, ఆమె తండ్రి, ఆయనతో వస్తున్న తలనొప్పులతో ఆ సీటుపై కూడా పునరాలోచన జరుగుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అలాగే అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డి పనితీరుపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తనకు సీటు రాకపోవడంతో అలకబూనారు. సోమిరెడ్డి తమ్ముడు నా మొదటి భర్త వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భావోద్వేగం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ నెల మొదట్లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు టికెట్లు కేటాయించారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తోంది. దీనిపై ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నెల్లూరు ప్రశాంతి రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించింది. వైకాపా నుంచి టీడీపీలోకి చేరడంతో ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రశాంతి రెడ్డిపై దారుణంగా ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన ప్రశాంతి రెడ్డి మంగళవారం కోవూరులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో తన గతం గురించి చెప్పారు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని, తాను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నానని, తన తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా అని వెల్లడించారు. తన చదువంతా తిరుపతిలోనే సాగిందని, అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలు ఏ ఇంటి కోడలిగా వెళ్లారో తాను కూడా అదే ఇంటికి కోడలిగా వెళ్లానన్నారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని పెళ్లాడానని, తర్వాత ఆయన మరణించారన్నారు. తన కుటుంబ సభ్యులు, అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు, పిల్లల అనుమతి తీసుకుని ఎంతో మందికి ఉపాధి కల్పించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. మీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నాను కాబట్టి తానెవరో మీకు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోవూరు అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు మరింత సేవ చేయడం కోసమే తాను, తన భర్త రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా తమ ఇంటికి రావచ్చని, సమస్యలు తీరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలి ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీసుకువస్తూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే ప్రశాంతి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.